ఇది చాలా దారుణమైనటువంటి అంశం. బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఏదో 10 నిమిషాలు కళ్ళు మూసుకోవచ్చు తప్ప 7 గంటల 20 నిమిషాల పాటు పోలీసులు ఇన్యాక్షన్లో ఉన్నారు. నన్ను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత అయినా సరే నా ఇంటికాడ ఉన్నటువంటి మోకలను చెదరగొట్టాలి కదా. నా ఇల్లు తగలేయడానికి ప్రయత్నం చేశారు, నన్ను అరెస్ట్ చేసిన తర్వాత కారులు తగలేశారు. ఏంటిది? ఇది ధర్మమేనా? ఇది పోలీసింగ్ ఉందా లేదా? ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సమాజమేనా? పోలీసులు కొల్యూడైపోతే ఏం చేయాలి? ఒక మర్డర్ చేసేవాడితో పోలీసులు కొల్యూడైపోయారు అనుకోండి, ఒక క్రైమ్ చేసేవాడితో పోలీసులు కొల్యూడైపోయారు, ఇంక సమాజం ఎట్టా బతుకుతాను అంటున్నా. ఆ రోజు నన్ను ఏం చేసినా దిక్కులేని పరిస్థితి కదా. ఏదో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కానీ నన్ను చంపేసినా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. నా భార్య బిడ్డలను చంపేసినా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. నా 2 ఇళ్ళు అంటే నా ఆఫీసు, నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది చిన్న విషయమా? ఈ చిన్న విషయాన్ని కనీసమైనటువంటి కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకోకుండా, కోర్టులో ప్రొడ్యూస్ చేయకోకుండా వదిలేశారంటే ఈ అరాచకాన్ని సహిస్తూ ఊరుకోవాలా? చెప్పని అడుగుతా ఉన్న ప్రజానీకాన్ని. దీనికి మూల్యం చెల్లించక తప్పదు ఈ ప్రభుత్వం అని చెప్తున్నా. ఈ పోలీసులు కూడా మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద సెక్షన్స్ ఆల్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కొంతైనా న్యాయం జరిగిందనేటువంటి భావన కలుగుతుంది. అలా కాదు, ఇలాగే మొండిగా వ్యవహరిస్తామంటే చాలా ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఉందని ప్రజలు గ్రహిస్తారు. దానికి సరైనటువంటి పరిష్కారాన్ని కూడా ప్రజలే చెప్తారు రాబోయే కాలంలో. సార్, ఆ రోజు అటాక్ జరుగుతున్నప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంది? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఎలాంటి వాతావరణం? అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. నా మానసిక పరిస్థితి కూడా చాలా విచిత్రంగా ఉంది. కొంతసేపు విచిత్రంగా ఉంది. ఆ తర్వాత మొండికి వేశాను. నా ఇంట్లో నా భార్య పిల్లలు కూడా తలుపులు పగలగొట్టి ఇప్పుడు వచ్చేస్తారో లోపలికి, మా పరిస్థితి ఏంటి అనేటువంటి భావనతో పైన నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. నా పిల్లలు, నా మనవలు అందరూ వెళ్ళిపోయి బెడ్రూమ్లో కూడా వచ్చేస్తారేమోనని చివరికి బాత్రూంలో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఇంటి చుట్టూరా తిరుగుతూ కులం పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా నా భార్యని, నా కూతుళ్ళని, నా మనవరాలని తిట్టారు. అది ఒక వైపున జరుగుతూ ఉంది. రెండో వైపున నా మీదకు వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. పగలగొడుతున్నారు, పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. పోలీసు సమక్షంలో ఇవన్నీ కూడా ఏ క్షణంలో అయినా సరే నా మీదకు వచ్చేసి చంపేస్తారేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంది. కానీ అదృష్టవశాత్తు వాళ్ళు రాలేదు. నా పరిస్థితి ఏంటంటే కాసేపు భయపడ్డట్టుగా ఉన్నాను. కాసేపు చివరికి ఏం చేశానంటే మొండికేశాను. ఇంకేం చేసుకుంటే చేసుకుంటారు, ఇంతకన్నా జరిగేది ఏముంది అనేటువంటి భావనకు వచ్చాను. చంపేసినా చచ్చిపోదామనేటువంటి పరిస్థితికి వచ్చాను. సరే 10-20 నిమిషాలకి ఆ డిఎస్పీ గారు వచ్చారు. సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు. చిత్రం అది. ఓ పక్కన దాడి జరుగుతుంటే దాడిని నివారించుకోకుండా నేనేదో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఉదయం 12 గంటలకు దూషించాననే ఉద్దేశంతో కేసు రిజిస్టర్ చేసి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. చూసే వాళ్ళకందరికీ ఏమనిపించిందంటే నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ, నా పొలిటికల్ పార్టీకి చెందిన కార్యకర్తలకు కానీ అంబటి రాంబాబును చంపేస్తారేమోనని ఉత్కంఠతో చూస్తున్నటువంటి వారు రాంబాబుని అరెస్ట్ చేశారు. పోనీలే, రాంబాబు నీకు సెల్లో వేసేస్తారు, పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోయారు, రాంబాబు నీకు చంపర్లే అనేటువంటి ధైర్యం. పోనీ పోలీస్ కస్టడీలోకి వెళ్ళినా పోలీసు వాళ్ళు చేసినటువంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు, చట్ట వ్యతిరేకమైన విన్యాసాలు తర్వాత నేను ప్రజలకు చెప్పాను, కోర్టులో కూడా చెప్పాను. సో ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి. చచ్చిపోతానేమోననేటువంటి భావన, చచ్చిపోయినా ఇంక చేయగలిగింది ఏముంది, ఆప్షన్ లేదనేటువంటి భావన, ఒక మొండి ధైర్యంతో నేను ముందుకు సాగవలసిన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రకంగానే మొండిగా ముందుకు సాగాను. అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడి, అంబటి రాంబాబు చేసిన కుట్ర, అంబటి రాంబాబు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయడం కోసమే రెచ్చగొట్టి ఇలాంటి కుట్ర చేశారని చెప్పి హోంమంత్రి, చాలా మంది మంత్రులు కూడా మాట్లాడారు. వాళ్ళకి అసలు మరి ఏం లాజిక్తో మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. కానీ ఎవరిది కుట్ర దీనిలో? నాదేం కుట్ర ఉంటుంది? నా ఇంటి మీద దాడి జరుగుతుంటే నేను తెలుగుదేశం వాళ్ళని ఆహ్వానించి కొట్టించుకున్నానా? లేదా పోలీసులు ఇన్యాక్షన్లో ఉండమని నేను కోరానా? ఇవన్నీ చేయగలిగింది మీరే కదా, మీరే కుట్రదారులు కదా. ఏదో పిచ్చి పిచ్చిగా ఆ సమయానికి ఏం మాట్లాడాలో అర్థం కాక హోంమంత్రి గారు లేదా కడవ మంత్రులు మాట్లాడారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ అసలు నేరస్తులు ఒక్క మాట మాట్లాడారా? పెమ్మసాని చంద్రశేఖర్, ఈ ముగ్గురు అసలు నేరస్తులు. దొంగకు తేలిగుట్టిన సమయంలో కాముగా ఉన్నారు, ఏం మాట్లాడితే ఏంటో అనే ఉద్దేశంతో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. అంటే వారి దగ్గర సమాధానాలు లేవు. ఇది తప్పని సమాజం కోరింది, ఇది తప్పని సమాజం చెప్పింది. కాబట్టి వాళ్ళు మాట్లాడుకోకుండా వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు, పిచ్చోళ్ళ చేత, బుర్ర లేని వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. నిజంగా పెమ్మసాని చంద్రశేఖర్ 24 గంటల్లో సినిమా చూపిస్తామన్నారు.
ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ ఇన్సిడెంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే అసలు నేరస్తుడు కదా అతను. రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తా అన్నాడు. ఏమి సినిమా చూపించాడో చూశారు. ఆ సినిమా సీరియల్గా సాగుతానే ఉంది. నేను ఆ సినిమాని వదిలిపెట్టను. పెమ్మసాని చంద్రశేఖర్ను శిక్షించేంత వరకు నా పోరాటం సాగుతూనే ఉంటుంది. ఆయన ఏం మాట్లాడు, నన్ను హింసించారు. పోలీసులు మాట్లాడరు, లోకేష్ మాట్లాడు, కడవ ఏదో చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడిచ్చి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈ చిన్న చిన్న వాళ్ళు దేర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ వాళ్ళేమి నా మీద కక్షతో చేశారు అనుకోను. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పెమ్మసాన్ని మెప్పించడం కోసం ఆడినటువంటి నాటకంలో వాళ్ళు పాత్రధారులు అనేది నా అభిప్రాయం. అంబటి రాంబాబు సింపతి కోసమే పోలీసుల మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఏదో పోలీసులు ఏదో టార్చర్ పెట్టినట్టు అని చెప్పేసి ఆ మాట పోలీసులు చెప్పమనండి. ఇప్పుడు పోలీస్ సంఘాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చాలామంది మనకు ఉన్నట్టుగానే పొలిటికల్ పార్టీస్ ఉన్నట్టుగానే, లేకపోతే మీకు జర్నలిస్టులకు సంఘం ఉన్నట్టుగానే పోలీసు వారికి కూడా ఒక సంఘం ఉంది కదా. ఆ సంఘం ద్వారా చెప్పమనండి. మా పోలీసులు ఇలా మాట్లాడలేదు, మా పోలీసులు ఇలా హింసించడానికి ప్రయత్నం చేయలేదు, మాది బాధ్యత అని చెప్పమని నేను సమాధానం చెప్తాను. వాళ్ళు ఎట్టాగో చెప్పడం లేదు పోలీసులు, లేదా ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పడం లేదు. పోలీసులకు ఒక సంఘం ఉంది కదా. ఆ సంఘం విచారణ చేసి, అట్లీస్ట్ ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు విచారణ చేసి అంబటి రాంబాబు గారు సింపతి కోసమో, లేకపోతే ఈ పోలీస్ ఆఫీసర్ల మీద కక్షతోనో, లేదా పోలీస్ వ్యవస్థ మీద బురద జల్లటానికో ఇలాంటి ఆరోపణ చేస్తున్నాడని చెప్పగలిగారండి? ఇప్పుడు 3 నెలలు దాటిపోయింది. ఒక్కడు చెప్పగలిగాడా? చెప్పలేదు అంటే ఆ మౌనం ఖచ్చితంగా అంగీకారం. అందువల్ల చెప్పలేకపోయింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ 2 పోలీస్ అధికారుల మీద అన్యాయంగా, అక్రమంగా ఆరోపణ చేయవలసినటువంటి అవకాశం కానీ, అలాంటి మనస్తత్వం కానీ నాకు లేదు. అలా చేయాల్సినటువంటి ఉద్దేశం కూడా నాది కాదు. దీని వెనుక ఉన్నవారు ఎవరు అనేది రావాలి. ఇప్పుడు దీని వెనుక వాళ్ళిద్దరూ చేయించారంటే ఎవరో ఒక ప్రోద్బలం లేదే చేయరు కదా. ఆ ప్రోద్బలం ఎవరిది వాళ్ళు చెప్పాలి. నాకు తెలియదుగా. నేనేదో ఆరోపణ చేసేవాడిని, నాకు అనుమానం ఉండి ఆరోపణ చేస్తున్నా. అలా కాదని వాళ్ళని చెప్పమనండి. పెమ్మసాయన, లోకేష, ఎవరు అలాంటి పెద్ద పర్సనాలిటీ చెప్పందే సిఐస్ ఇంత దారుణానికి పాల్పడరు. హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకం. నేను మాజీ మంత్రిని, న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తిని, 68 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తిని. ఆఫ్టర్ ఆల్ ఒక కేసులో చంద్రబాబు నాయుడు గారిని దూషించాలనే కేసులో తీసుకెళ్లి నన్ను కాళ్ళ మీద కొట్టాలనే ప్రయత్నం. అది కొట్టలేదు, అది వేరే విషయం. కాళ్ళు పగలదీసే కార్యక్రమం చేశారు. ఏ కించిత్తు కూడా నేను ఎక్స్ట్రా చెప్పలేదు, తక్కువ కూడా చెప్పలేదు. ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. ఇవాళ అబద్ధం ఆడితే రేపు అది బయటకు వస్తుంది. నిజమే నిలకడగా తెలుస్తుంది, నిజమే నిలబడుతుందని నమ్మేటటువంటి వ్యక్తిని నేను. అందువల్ల చెప్పాను, ఇదేమి సింపతి కోసమో ఆడే డ్రామాలు కానే కావు అనేది తెలుసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, గతంలో ఎప్పుడైనా మీ మీద ఇటువంటి అటాక్ జరిగిందా? మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ? చాలా కాలం పాలిటిక్స్ లో ఉన్నారు, చాలా కాలం టీడీపీకి. ఒకసారి నేను ఎంపీటీసీ మెంబర్లను తీసుకువెళుతున్నప్పుడు 2014లో నేను సత్తెనపల్లి నియోజకవర్గంలో 3 చోట్ల గెలిచాను. 3 చోట్ల 3 మండలాల్లో మా కైవసం చేసుకున్నాం. ఒక మండలము, ఒక మున్సిపాలిటీ మాత్రం వాళ్ళు కైవసం చేసుకున్నారు. మెజారిటీ మాకు వచ్చినాయి. అప్పుడు 3 కొట్టేశారు. ఒక ముప్పాళ్ళ మండలాన్ని ఏదో ఒక విధంగా కాపాడుకుందామని ఆ ఎంపీటీసీ మెంబర్లందరినీ క్యాంప్ పెట్టుకుని నేను ఎలక్షన్కి తీసుకువెళ్తుంటే మా మీద దాడి చేశారు. కోడెల శివప్రసాద్ గారి నాయకత్వంలో పోలీసులే దాడి చేయించారు. దాడి చేయించి నా దగ్గర ఉన్న పట్టుకుపోయారు. మా మీద దౌర్జన్యం చేశారు, కార్లు పగలగొట్టారు, బస్సు పగలగొట్టారు, ఇవన్నీ చేశారు. చేసిన, నేను చెప్తున్నా, నా స్వభావం ఏంటంటే చేసినా నేను అధికారంలోకి వచ్చా, కక్ష సాధించుకోలే. ఆయన కర్మ ఆయన ఉరేసి చనిపోయాడు, అది వేరే అంశం. నేను ఎక్కడా కక్ష సాధించేటటువంటి పరిస్థితులు, అలాంటి అవకాశాలు నేను తీసుకోవాలి. నాకు పవర్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు తిరుగులేని పవర్ వచ్చింది, మంత్రిని అయ్యాను. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా, ఎవరి మీద చట్ట ప్రకారం పోవాల్సిందే అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు కూడా అంతే, చట్ట ప్రకారం వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాను తప్ప నేను దౌర్జన్యాలకు వ్యతిరేకం, దాడులకు వ్యతిరేకం. నా చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎప్పుడూ దాడులు చేసిన సంఘటనలు లేవు. నా ప్రవర్తన అలాగే ఉంటుంది. ఇది వాస్తవం. నా చరిత్ర వెనక చూసినా, రాబోయే కాలంలో చూసినా జరిగేది అదే. ఎన్ని దాడులు చేసినా కొన్నంత ధైర్యంతో ముందుకు వెళ్ళటమే నాకు తెలుసు తప్ప మరొకటి లేదు. నేను ఒకటే అశోక్ గారు, ఒకటే సతీష్ గారు, నేను అనుకుంది ఏంటంటే 68 సంవత్సరాలు అయింది, చంపేస్తే చంపేయండి, ఏం చేస్తాం, ఇంకా ఆప్షన్ లేనప్పుడు. మనం కూడా తిరుగుబాటు చేసో, లేకపోతే వాళ్ళని చంపో వీళ్ళని చంపో అలాంటి కక్షా రాజకీయాలకు నేను దూరం.